26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నేను వీఐపీని. జైల్లో అనంతబాబు హడావుడి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తాజాగా ఏదైతే ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించిన దాంట్లో ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారండి. ఆయన ఏంటి ఇప్పుడు ఎమ్మెల్సీగా వచ్చాడా జైలుకి, లేకపోతే ఒక నిందితుడిగా వచ్చాడా? నిందితుడికి రిమాండ్ ఖైదీ విధిస్తే కోర్టు, ఆయన వచ్చాడు ఒక నిందితుడిగా. ఇప్పుడు ఎమ్మెల్సీ అని చూస్తారా, లేకపోతే నిందితుడిగా చూస్తారా? ఇది మర్చిపోయాడు. ఆయన వచ్చేసి నేను వీఐపీని, నాకు స్పెషల్ రూమ్ కావాలి, స్పెషల్ ఫెసిలిటీస్ కావాలి అని చెప్పేసి అక్కడ జైల్లో ఉన్న అధికారులతో వాగ్వాదాలట. ఏం చేయాలి వీళ్ళని? డైరెక్ట్గా పోనా ఏదో ఆరోపణగా అనుమానం వ్యక్తపరిచి జైల్లోకి తీసుకురాలి ఆయన్ని. బహిరంగంగా హత్య చేసింది కాక ఆ బాడీని ఇంటికా డెలివరీ చేసి పైగా పోలీసుల దగ్గర ఆ విషయాన్ని ఒప్పుకొని ఇంత చేసి ఆయన ఇప్పుడు ఏమనుకుంటున్నారు నా గురించి, నాకు స్పెషల్ రూమ్ కావాలి అని అంటే ఏం చెప్పాలి వీళ్ళకి? వీళ్ళ యొక్క ఆలోచన తీరే రకంగా ఉందో చూడండి. అతి కిరాతకంగా ఒక మనిషిని అయితే లేపేస్తారు, కానీ వీళ్ళకి ఆ విషయాలన్నీ మరి ఇక హత్య చేసినా మాదే పైచే అనుకుంటారో, లేకపోతే నేను ఎమ్మెల్సీని కాబట్టి ఏదైనా చేయొచ్చు అనుకుంటారో, అసలు వైసీపీ అధికారంలో ఉందా కూటమి అధికారంలో ఉందో కూడా తెలియట్లే. ఇప్పుడు ఒక వ్యక్తి, సామాన్య వ్యక్తి ఎవరైనా సరే పోలీసుల దగ్గర కానీ జైలు అధికారుల దగ్గర కానీ కొద్దిగా తలగరేసే మాటలు మాట్లాడినా గోపలు పగులుతాయి, కర్రలు ఎత్తుతాయి, లాఠీలు ఇరుగుతాయి. మరి ఎమ్మెల్సీలు మాట్లాడితే ఎందుకని? ఎమ్మెల్సీ కాదండి, ఒక నిందితుడు, రిమాండ్ ఖైదీ. ఎలా పడితే అలా అధికారులను ఉద్దేశించి నాకు అది కావాలి ఇది కావాలంటాడా? అంటే దానికి నియమాలు, నిబంధనలు, రూల్స్ ఏ ఉండవా? ఆ మాత్రం తెలీదా? అయితే దానికి అధికారులు ఏం చెప్పారంటే మీరు అది కోర్టు ద్వారా తెచ్చుకోవాలండి, కోర్టులో పిటిషన్ వేసుకోండి, కోర్టు ఓకే అంటే అప్పుడు మేము కల్పిస్తాం. ఈ మినిమం కామన్ సెన్స్ ఎవరికైనా తెలీదా? అసలు ఇంత కొమ్ములు రావడానికి, ఈ రకంగా తలగరేయడానికి గల కారణం ఏంటి అని అంటే, ఈ హత్య చేసింది 2022లో వైసీపీ అధికారంలో ఉండగా ఒప్పుకున్నాడు, జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్తే అప్పుడు వైసీపీ కదా అధికారంలో ఉంది, మా వాళ్ళు వచ్చారంటే ఆడు ఇవ్వడానికి కాదు, ఎవరు వచ్చినా కానీ బ్రహ్మాండంగా మీరు చూడాలా, అట్లా ఉంటుంది మనతో. మరి ఏందనుకుంటున్నారు? అదే ఆపోజిట్ పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళని టార్చర్ పెట్టాలా. అది ఇక్కడేమో హత్య కేసుకు సంబంధించిన దాంట్లో అనంతబాబుని వైసీపీ అధికారంలో ఉండగా జైల్లో పెడితే వీవీవీఐపీ ట్రీట్మెంట్లు, అది కూడా ఎందుకు లోపల పెట్టారు? మళ్ళా ప్రతిపక్షాలు గోల చేస్తే, పైగా మరణించబడిన వ్యక్తి, హత్య గావించబడిన వ్యక్తి దళితుడు, దళిత సంఘాలన్నీ కూడా ఉవ్వెత్తున వస్తే మనకి సపోర్టివ్గా ఉంది ఆ దళిత సంఘాలు, అలాంటి వాటితో ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి తీసుకొచ్చి జైల్లో పెట్టారు. జైల్లో పెడతా, జైల్లో అసలు బయట ఉండటం కన్నా కూడా జైల్లో ఉంటే సుఖాలు ఎక్కువ ఉంటాయి. పైగా అందులో కరెంటు బిల్లుతో సహా మొత్తం ప్రభుత్వందే కదా ఖర్చు. వీళ్ళు చేసే ఘనకార్యాలకే ప్రభుత్వం ఇక్కడ వీవీవీఐపీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి అద్భుతమైన భోజన సదుపాయాలు, ఏసీలు, ఇక ఈ అన్ని సకల సౌకర్యాలు కల్పించేలాగా అప్పుడు ఉండేది. సో ఇప్పుడు అదే దృష్టిలో ఉంది మనకి. అరే జైలు అంటే అనంతబాబు జైలుకి వస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి ఫెసిలిటీస్, ఏమనుకుంటున్నారు అనే తరహాలో ఉందేమో. మరి ఇప్పుడు వచ్చాడు, వచ్చిన తర్వాత జైలు అధికారులనే నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి అనే స్థాయికి వచ్చాడు. సో ఏం చేయాలి? ఇక్కడ ముందుగా ఈ విషయాన్ని జడ్జి గారి ముందుకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి అసలు మొత్తం కథ పెట్టాలా బయట. ఒకటి. రెండు, ఈ యాటిట్యూడ్ అనేది మారట్లేదు చూసారా? ఇప్పుడు జైల్లో ఎందుకు పెడతారు ఎవరైనా? అసలు మామూలుగా మనకి శిక్షలు ఎందుకు విధిస్తారు? ఆ వ్యక్తిలో పరివర్తన రావాలి, మార్పు రావాలి, చేసిన తప్పు తెలుసుకోవాలి అని. అసలు మామూలుగా శిక్షా స్మృతులు ఇవన్నీ ఏమి ఇండికేట్ చేస్తుంటే అందుకోసం చేస్తారు. ఈయన జైలుకు వచ్చినా కానీ నేనే కింగుని, నేను రాజాని, నాకు అన్ని అవకాశాలు కావాలి అని చెప్పేసి అధికారులను అంటున్నారంటే దీన్ని బట్టి ఏం చేయాలంటారు? ఇవన్నీ జడ్జి గారి ముందు పెట్టి మామూలుగా శిక్ష ఇప్పుడు నవంబర్ 30వ తేదీ లోపల తేలాలి ఈ కేసు, డెడ్లైన్ విధించింది కోర్టు. సో జనరల్గా శిక్ష ఒక 7 ఏళ్ళలో లేదా 10 ఏళ్ళలో అట్లా పడింది అనుకోండి శిక్ష.
ఈ యాటిట్యూడ్, ఈ బిహేవియర్ వలన దానికి డబల్ చేయాలి శిక్ష. ఇప్పుడు ఉదాహరణకి 10 ఏళ్ళు పడుతుంది అనుకోండి, 20 ఏళ్ళు. అప్పుడు ఒంట్లో పొగరో గిగరో అంతా దిగి, ఉదాహరణకి ఇప్పుడు వయసు 35, 40 ఉంటాయి అనుకోండి, ఇప్పుడు 40 సంవత్సరాలు ఉంటాయి. సో ఇక బయటకు వచ్చేసరికి పెన్షన్ వయసు వస్తుంది. అప్పుడు ఆ పట్టు అదంతా కూడా మొత్తం తగ్గిపోయి, ఆ జలసత్వం అంతా తగ్గిపోయి నార్మల్గా వచ్చేస్తారు ఆ 20 ఏళ్ళకే. అది ఎవరైనా కావచ్చు. లేకపోతే ఇక్కడేదో ప్రజలను ఉద్ధరించే పని చేసినట్టు జైలుకు రాగానే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అంటున్నారంటే అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? నిజంగా ఏదో ఉద్యమాలు చేసి ప్రజల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు కూడా అటువంటి డిమాండ్స్ ఉండవు. అటువంటి నేను ఎమ్మెల్సీని, ఆ మాత్రం తెలీదా నేను ఎవరు అని అంటే, నువ్వు ఎమ్మెల్సీవి కాదు, నువ్వు ఎమ్మెల్సీ అని లోపలికి తీసుకురాలా, నువ్వు నిందితుడివి, అది గుర్తుంచుకోవాలి. నువ్వు నిందితుడు కాబట్టి నిన్ను లోపలికి తీసుకొచ్చారు. సో నువ్వు నిందితుడు కాబట్టి సహా జైల్లో ఖైదీలు ఏ రకంగా ఉంటారో అదే తరహాగా ఉండాలా. ఇంకా అంతకంటే దారుణంగా ఉండాలి లెక్కకు చెప్పాలంటే. ఒక దొంగతనం చేసినాడో, ఇంకొక ఇతరత్ర పని చేసినాడో, మోసం చేసినాడో కంటే కూడా దారుణం ఇది, అత్యంత కిరాతకం ఇది. సో రేపు 30వ తేదీ, నవంబర్ 30వ తేదీ లోపల ఈ కేసు తేలితే అప్పుడు శిక్ష ఎంత పడుతుందో దానిని బట్టి ఉంటుంది. ఇలాంటి వ్యక్తిని మరి ఇంకా ఎమ్మెల్సీగా కంటిన్యూ చేసుకుంటున్నారంటే మరి ఏం చేయాలి? కనీసం ముందు ఆ పదవికి రాజీనామా చేయించేసేయాలి కదా. సో చేయించరు, ఎందుకంటే అదొక అలంకరణ కావాలి మనకి, అట్లా ఉంటుంది అనమాట. సో ఎనీహౌ వీళ్ళకి అంటే వైసీపీ వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే, ఓడిపోయినా, శిక్షలు పడినా, తప్పులు చేశారని చెప్పి ఆధారాలు సేకరించినా ఏమాత్రం కూడా మేము తగ్గేదే లేదు, మాకు అసలు ఏమాత్రం ఒప్పుకునేది లేదు అనే తరహాలోనే వీళ్ళ యొక్క ధోరణి కనపడతా ఉంది. సో నిన్న మొన్న చూసాం కదా, మమ్మల్ని అడుగుతున్నారేంటి ఆయన్ని అడగండి అని చెప్పేసి, ఎవరు పూడి శ్రీహరి, మమ్మల్ని అడుగుతున్నారేంటి ఆయన్ని అడగండి అని చెప్పేసి ఆయన. అసలు వీళ్ళ ఆ విధానం ఏంటో మరి. ఆ పోలీసు విచారణలో కూడా మాకేం తెలుసు, వాళ్ళ కనుక్కోండి, మీకేం తెలుసు, ఈ తరహాలో మాట్లాడుతూ ఉంటే సరైన ట్రీట్మెంట్ ఉండాలి. ఇప్పుడు విఐపి ట్రీట్మెంట్ అన్నారు చూసారా, ఆ ట్రీట్మెంట్ ఇంకొక పదం కూడా ఉంటుంది కదా పోలీస్ స్టైల్లో, ఆ ట్రీట్మెంట్ సరిగ్గా పడాలి. ఎవరెవరైతే కొంచెం తలబిరుసుగా మాట్లాడుతూ ఉంటారో, తలెగరేస్తూ ఉంటారో వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ పెడితే మొత్తం సెటరేట్ అయిపోద్ది. లేకపోతే వీళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులు ఏంటి? ఎదురు వాళ్ళ వ్యక్తిత్వ హననాలు, లేకపోతే డైరెక్ట్గా భౌతికంగా మనుషులు లేకుండా చేయటం. ఈ 2 చోట్ల కూడా హత్యే. ఒకటి మానసిక హత్య, ఒకటి భౌతికంగా చేసిన హత్య. అలాంటి పరిస్థితి అనమాట. సో ఆ రకంగా వీళ్ళ యొక్క ధోరణి, జైలుకి వెళ్ళినా కానీ వాళ్ళ మార్పు రావట్లేదంటే ఇక వీళ్ళని ఏం చేయాలి? పోనీ కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా ఇదిగో నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ అనారోగ్య కారణాలు ఉన్నాయి కాబట్టి నాకు జైల్లో కొంచెం భోజనం పడదు, ఇంటికాడ నుంచి భోజనం తెప్పించుకుంటాను, నాకు ఇప్పుడు ఎండలు పడవు కాబట్టి నాకు ఏదైనా ఏసీ ఫెసిలిటీ లేదా కూలర్ అన్న పెట్టండి అని అడగటం వేరు. నేను ఎవరో తెలీదా, నేను ఎమ్మెల్సీని, మీరు ఏమనుకుంటున్నారంటే ఇది గతంలో వచ్చినటువంటి ఆ ధోరణి. సో ఇంకా అదే కంటిన్యూ అవుతూ ఉంది. ఇక ట్రాన్స్ నుంచి దిగట్ల కిందకి. సో మొత్తం మీద చూసుకుంటే ఎమ్మెల్సీ కాదు, నిందితుడు అనంతబాబు జైలుకి వెళ్ళి కూడా ఇంకా ఎమ్మెల్సీ లాగా ఫీల్ అయిపోయి ఏంటి ఆ అధికారుల్ని ఆ రకంగా మాట్లాడటం పట్ల అంటే నేను రేపు ఇదైతే మీ అంతా తెలుస్తాననే ధోరణి కూడా ఉంది ఇక్కడ. ఏది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నాడు చూసారా, ఎవరిని? ఆ సిట్ అధికారుల్ని. రేపు నేను బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళ పేర్లు రాసుకున్నాను, ఈ సిట్ ఎదురుగానే నేను రెంట్కి తీసుకొని ఉంటాను, ఒక్కొక్కళ్ళ సంగతి తెలుస్తాను అన్నట్టుగా. అక్కడేమో అవినీతి అక్రమాల కుంభకోణం చేసిన ఆయన, ఇక్కడేమో మర్డర్ చేసి మరీ ఈ రకంగా నేనెవరో తెలుసు కదా, నేనేంటో తెలుసు కదా, రేపు చూస్తారు నేనేంటో అనే తరహాలో ఉంటుంది. అంటే వీళ్ళక ఏ ఒక్కరిని కూడా మరి ఎట్లా మాట్లాడుతున్నారు, ఏ ఒక్కరిని కూడా వదలనే తరహాలో ఉంది. అది వాళ్ళ అధినాయకుడి దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా ఉన్నట్లుగానే భావించాలి. ఒకవేళ పొరపాటున కనుక మొన్న గెలిచుంటే ఇక అది ఏ రకంగా ఉండేదో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఆ ఊహ ఏంటి అనే మీ అభిప్రాయం రూపంలో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి.